ఏంటో ఈ రోజు నాకు చాలా భక్తి ఎక్కువైపోయింది. అదృష్టం కొద్దీ ఈ రోజు మందార పూలు ఎవ్వరు తీసుకెళ్లలేదు. రోడ్డు మీద వెళ్లే వాళ్ళందరికీ మా చెట్ల పైనే కన్నుంటుంది. మా వీధిలో ఉన్న వారికి మా చెట్టుకు కాసిన మందార పూలే కావాలి. పండగలు వస్తే చాలు మా చెట్టుకున్న మందార పూలన్నీ తెంపేస్తారు. అందరికీ సెలవు ఉంటుందేమో కానీ మా చెట్టుకున్న మందార పూలకు మాత్రం సెలవు ఉండదు. సంవత్సరంలో 365 డేస్ ఈ పూలు కాస్తూనే ఉంటాయి. ఆ పూలన్నీ ఇలా తులసి కోట పైన పెట్టాను. దేవుడా నీకు పూలు పెట్టాను కదా, నా ఛానల్ కి బాగా వ్యూస్ రావాలని కోరుకున్నాను. అంతలోపే చీతాకొక చిలుక వచ్చి నన్ను డిస్టర్బ్ చేసింది. ఇది రోజు వచ్చి పూల పైన ఉన్న పుప్పొడిని తింటుంది. రోజు దీన్ని పట్టుకోవాలని చూస్తే ఇది ఈ రోజుకి దొరికింది. ఎలాగైనా దీన్ని పట్టుకున్నాను. దీంతో కాసేపు ఇలా ఆడుకున్నాను. చీతాకొక చిలుకను బంధించానని అది నా వైపు కోపంగా చూసింది. చిన్నప్పుడు ఈ చీతాకొక చిలుకది బొట్టు పెట్టుకుంటే డబ్బులు దొరుకుతాయని చెప్పేవారు, కానీ ఇప్పటి వరకు నాకు దొరకలేదు. డబ్బులు దొరుకుతాయో లేదో తెలియదు కానీ పాపం మాత్రం వస్తుందని వదిలేశాను.